హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీ మెథడ్లోనే మనం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ అయితే అడ్జస్ట్ అలా ఎక్కువ తక్కువ లేకుండా అలా చూసుకొని ఇలా అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నేనైతే 2 పార్ట్స్ అనేది ఒకేసారి కట్ చేసుకుంటాను. సో, ఇప్పుడు లెంత్ అయితే చూసుకోవాలండి. మీకు ఎంత లెంత్ అయితే కావాలో అది చూసుకోవాలి. నేనైతే 32 30 అయితే సైజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి నేను 14 ½ అయితే తీసుకుంటున్నాను. అంత ఖర్చు అంతా చూసుకొని 14 ½ తీసుకోవాలి. వీడియోలో అయితే నేను 14 అయితే చూపిస్తున్నాను. హాఫ్ ఇంచు కట్ చేసేటప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్‌కి అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాతే తీసుకోవాలి. అలాగే నేను బ్యాక్‌లోని కూడా అలా ఎక్స్ట్రానే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు రిమూవ్ అనేది చేస్తాను. ఇక్కడైతే క్లాత్ అనేది ఈక్వల్‌గా చేసుకొని సేమ్ ఇక్కడ నేను ఇక్కడ చూసారా నేను వెడల్పు ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి నేను 11 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. 11.5 అలా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్‌లో అయితే ఎక్స్ట్రానే ఉండాలి. మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో, తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నేను మెజర్‌మెంట్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆర్మ్ హోల్డ్ దగ్గర కూడా నేను 6 ఇంచెస్ అనేది పెడుతున్నాను. అండ్ ఇక్కడ నేను వెడల్పు చెప్పాను కదా! 11 అలా అయితే తీసుకున్నాను. టోటల్ ఖర్చు అంతా కలిపి. సో, ఇక్కడ మనకి ఆర్మ్ హోల్డ్ 1 ఇంచ్ అనేది డీప్ తీసుకోవాలి. 1 ఇంచ్ సరిపోతుందండి. డీప్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి ఇప్పుడు లెంత్ అయితే నేను నెక్ అయితే చూస్తున్నాను. నెక్ నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ నెక్ లెంత్ కూడా నేను అది ఫ్రంట్‌కైతే నార్మల్ నేను నెక్ పెడతాను రౌండ్. ఇక్కడ నడుము దగ్గర కూడా నేను సేమ్ అలాగే డ్రా చేసేస్తున్నాను. ఎవరైనా 32 అండ్ 30 సైజెస్ ఉంటే సేమ్ ఇదే ఫాలో అవ్వచ్చు. నేను చెప్పేది ఓన్లీ బిగినర్స్‌కి మాత్రమేనండి. ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇక్కడ నేను లెంత్ చూస్తున్నారు కదా! నేను ఫస్ట్ అయితే నేను ఫ్రంట్‌ది నెక్ చేస్తున్నాను. నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 6కి నెక్ పెట్టి డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. రౌండ్ తీసుకోవాలి. అండ్ ప్రిన్సెస్ కట్ కదా! సో, నేను 4 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను కార్నర్ నుంచెళ్ళి. అండ్ అక్కడి నుంచెళ్ళి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం పాయింట్ చేస్తాం కదా! సో, అది. అండ్ పైనుంచెళ్ళి మనం 10 ½ తీసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనం 9 ½ తీసుకోవచ్చు. లేదా 10 ½ కూడా తీసుకోవచ్చు. ఇలా చెస్ట్ బట్టి ఉంటుంది. కిందికుంటే 10 ½ తీసుకోవచ్చు. నేను 10 ½ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి మనం డ్రా చేసుకున్నాక ఉందా లేదా కరెక్ట్‌గా అని చూసుకోవాలి. అంటే 4 ఇంచెస్ ఉందా లేదా అని. అలా మార్క్ చేసినట్టు డ్రా చేసుకొని షోల్డర్‌కి కలుపుకోవాలండి. అండ్ అక్కడ మార్క్ చేసాం కదా! 10 ½ అక్కడి నుంచెళ్ళి మనం ఇక్కడ 2 ఇంచెస్‌కి పెట్టాం కదా మార్క్, అది కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఇక్కడ మనం కార్నర్‌లో హాఫ్ ఇంచ్ అనేది పైకి డ్రా చేయాలి. మార్కింగ్ అనేది క్లియర్‌గా కనిపించట్లేదు కదా వీడియోలో. సో, నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను మార్కింగ్ అనేది. అండ్ పైన షోల్డర్ పైన దగ్గర కూడా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది డౌన్‌కి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నెక్ డీప్ పెట్టినా కూడా మనకి షోల్డర్ అలా జారకుండా ఉంటుంది. సో, అలా మనమైతే మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మనం చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాం కదా! సో, అదైతే మిస్ అవుతారు. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం స్లోగానే మనం రిమూవ్ చేసుకోవాలండి. క్లాత్ అటు ఇటు కాకుండా. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ చేయాలండి. చాలా ఈజీగా అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రిమూవ్ చేసుకోవాలి కొంచెం స్లోగా.
ఇలా 2 పార్ట్స్‌ని అయితే నేను సెపరేట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర కూడా రిమూవ్ చేసుకొని, ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్‌ది నేను అంటే ఇప్పుడు చెప్పేది ఫ్రంట్ పార్ట్‌ది ఒకసారి కట్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా. ఇక్కడ నేను ఇక్కడ 2 పార్ట్స్‌ని నేను సెపరేట్ చేస్తున్నాను. వీడియోలో ఒకసారి గమనించండి. ఇలా కంప్లీట్ చేశాక ఫ్రంట్‌లో ఉంది కదా! మార్కింగ్ చేసిన విధంగా మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే షోల్డర్ దగ్గర డీప్ అయితే తీసుకోవాలండి. ఒక పావు ఇంచెస్ అయితే తీసుకోవాలి. సో, నేను అలా కూడా తీసుకున్నాను అండ్ షోల్డర్ దగ్గర కూడా పావు ఇంచ్ అనేది డౌన్‌కి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్‌కి నేను కొంచెం స్టార్ టైప్‌లో అలా ఇస్తున్నాను. మీకు ఇష్టం. మీకు ఏ ప్యాటర్న్ అయితే నచ్చిందో అలా మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చేశాక మొత్తం క్లాత్‌ని అయితే నేను మార్క్ చేసిన విధంగా రిమూవ్ చేస్తున్నాను. అలా ఫ్రంట్ పార్ట్ మనకి కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! సో, దానికి నెక్ అయితే నేను ఇప్పుడు డిజైన్ చేస్తాను. కొంచెం వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ డీప్ కూడా 4 ఇంచెస్‌కి పెడుతున్నానండి. కొంచెం ఇది పాట్ షేప్‌లో పెడుతున్నాను. 3 ఇంచెస్‌కి ఒక బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. కింది నుంచెల్లి 4 ఇంచెస్ అనేది వదిలేసుకోవాలి. అది మనకి ఉక్సులకి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం డీప్ వచ్చేసి కింద 3 ½ పెడుతున్నాను. కింద కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుందని. సో, అక్కడి నుంచెల్లి ఇక్కడ మిడిల్‌కి ఒక నార్మల్‌గా 3 ½ ఒక అంటే లైన్ డ్రా చేశాక అక్కడ కార్నర్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఇట్లా షేప్ తీసుకోవాలండి. కొంచెం డ్రాప్ షేప్‌లో ఉంటుంది. చూడండి చాలా సింపుల్‌గా మనం కట్ చేసుకోవచ్చు నెక్ ప్యాటర్న్స్ అనేది. ఇక్కడ నేను నెక్‌ని కట్ చేయట్లేదు. సో, నేను డైరెక్ట్‌గా స్టిచ్ చేస్తాను. అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో, ఇది కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ నేను అటాచ్ చేయాలి సరిపోదు. మీకు వీడియోలో జస్ట్ నార్మల్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 9 ½ ఉందా లేదా చెక్ చేసుకోవాలి లెంగ్త్‌లో ఇలా. ఇప్పుడు కరెక్ట్ అయితే 8 ½ అయితే ఉంది. సో, ఇక్కడ 9 ½ వచ్చేలా చూసుకొని పైనుంచెళ్ళి 3 ½ మార్క్ చేసుకోవాలి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ అండి. ఇక్కడ కూడా నార్మల్‌గా మనకి హ్యాండ్ లూజ్ చూసుకొని ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. కింద 5 ½ లూజ్ తీసుకొని ఖర్చుకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా. కొంచెం అక్కడి నుంచెళ్ళి ఒక 9 ½ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చున్నా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అలా మార్క్ అయితే చేసుకోవాలి ఈజీగా. స్టిచ్చింగ్ వీడియో కోసం కామెంట్ చేయండి.